యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు లేఖన భాగము 1 కొరింథీ 14వ అధ్యాయము 20వ వచనం నుండి 40వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనము 31వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. అందరూ నేర్చుకొనున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సముచితముగా ఒక క్రమ పద్ధతిలో, అప్రోప్రియేట్లీ ఇన్ అన్ ఆర్డర్లీ వే. దేవుని యొక్క వాక్య భాగాన్ని ఈ 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 20వ వచనం నుండి 40వ వచనం వరకు ఉన్న సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే, పౌలు అన్య భాషలతో మాట్లాడడంపై అతిగా వ్యామోహం పెంచుకున్నటువంటి వారు మరింత పరిణితితో ఆలోచించాలని వారిని ప్రోత్సహించాడు. అవిశ్వాసులు తాము అర్థం చేసుకోలేని అన్య భాషల ద్వారా కాకుండా ప్రవచనాల ద్వారా వారు దేవుని యొద్దకు నడిపించబడతారని ఆయన తెలియజేసినట్లుగా ఈ లేఖనంలో తెలియజేయబడుతుంది. ఈ ప్రవచనాలు క్రొత్త విశ్వాసులకు మరి అవిశ్వాసులకు దేవుడెవరో బయలుపరుస్తూ ఉంటాయి. దేవుని గురించినటువంటి విషయాలు వారు తెలుసుకోగలుగుతారు. తద్వారా వారు ఆరాధనలో పాలు పొందగలుగుతారనేది పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రవచనాలను మరియు అన్య భాషలను ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించాలని పౌలు ఇక్కడ విశ్వాసులకు బోధిస్తున్నాడు. వారు వంతుల వారిగా మాట్లాడాలని, దానికి భాషలు మాట్లాడినప్పుడు అర్థం చెప్పేవారుగా ఉండాలని పౌలు వారికి తెలియజేస్తున్నాడు. వారు తమ మాటలతో సంభాషణను సంభాషణను శాసించకూడదు అనేది ఆయన తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో ఎవరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో వారు వివేచనతో వినాలి అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆరాధన అనేది స్వేచ్ఛగా జరిగించబడాలి. అయితే తగిన క్రమమైనటువంటి పద్ధతిని ఉపయోగించాలి అనేది పౌలు వారికి తెలియజేస్తున్నాడు. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు అని మనం గమనించినప్పుడు 33వ వచనంలో దేవుడు క్రమమునకు మరియు సమాధానమునకు అధిపతి. కాబట్టి తన్మయత్వపు స్థితిలో తమకు అర్థం కానిటువంటి మాటలను పదే పదే గొనుగుతూ ఆరాధనకు భంగం కలిగించిన కొరింథీ విశ్వాసులను వారు దేవుని స్వభావానికి తగని రీతిలో ప్రవర్తించారని పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆరాధన అనేది సరైనటువంటి క్రమంలో తగిన రీతిలో ఉండాలి అనేది పౌలు జ్ఞాపకం చేయడం మనం ఈ లేఖనంలో చదువుతున్నాం. కాబట్టి ఏ విధమైన ఆరాధన దేవునికి ప్రీతికరంగా ఉంటుందో మనం ఆలోచించాలి. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఒక క్రమమైన రీతిలో సమయోచితంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి అనేది ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ స్థితిలో మనం మన యొక్క పరిస్థితిని ఒకసారి గమనించాలనేది, దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తున్నామో, ఏ ఆరాధన దేవునికి ప్రీతికరంగా ఉంటుందని మనం గ్రహించి ఆ విధంగా మనం చేయగలుగుతున్నామా అనేది మనం పరిశీలించుకోవాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లేఖన భాగంలో మనం నేర్చుకునే పాఠాన్ని గమనించినట్లయితే 27వ వచనం నుండి 40వ వచనం వరకు ఆరాధనలోని ప్రతి దశ గౌరవప్రదంగా క్రమబద్ధంగా నిర్వహించబడాలి. సంఘాన్ని కట్టాలంటే ప్రజలు క్రమాన్ని పాటించాలి. ఇతరులు చెప్పేది ఏకాగ్రతతో వారు వినాలి. ఇప్పుడున్నటువంటి సమాజంలో, నేటి సమాజంలో ప్రజలు ఇతరుల మాట వినడానికి గతంలో కంటే ఎక్కువగా సంకోచిస్తున్నారు. ఆ ఇతరుల మాటలు వినటానికి ఎవరు కూడా అంత ఇష్టతను చూపించట్లేదు. కానీ వారు మాత్రం తమ గొంతును తామే పెంచుతున్నారు. వారి మాటలు ఇతరులు వినాలని వారు ఆశిస్తున్నారు. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏదనగా, సంఘము ఇటువంటి దానికి భిన్నంగా ఉండాలి. సంఘము ఇతరులు చెప్పేదాన్ని వినాలి, వివేచించాలి అనేది పౌలు ఈ పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆరాధన అనేది దేవుని వాక్యాన్ని వినడానికి కేటాయించబడిన సమయంగా మనం గుర్తించాలని ఈ లేఖనంలో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మన దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి సమయాన్ని తీసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం విని మన జీవితాలకు అన్వయించుకొని మనము దేవుని మహిమపరిచే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజున
మనందరం కూడా మనం దేవునికి చెల్లించేటువంటి ఆరాధన అది సమయోచితమైంది గాను, క్రమబద్ధమైంది గాను, దేవునికి ప్రీతికరమైంది గాను ఉండేటట్లు చూసుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మన అనుదిన జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ దేవుని గణపరిచే విధంగా మన ఆరాధన క్రమం ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేయలాగున దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని సంఘముగా మీరు ఏర్పాటు చేశారు, మీకు వందనాలు. మా సంఘంలోని ప్రతి సభ్యునికి తగినటువంటి మరియు క్రమమైనటువంటి ఆరాధన ద్వారా మేము ప్రయోజనం పొందడానికి సహాయం చేయండి దేవా. మేము సమాధానమును నాయన క్రమమును నాయన అనుసరించేటువంటి వారంగా మా జీవితాలు నడిపించమని, మీ చిత్తాన్ని బట్టి ప్రభా మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక. ఆమేన్.